ఇంటికి పోయి తిని పండుకున్నాం. పండుకునే మేము మబ్బుల 3 గంటలకు వస్తాం సార్ హోటల్లో. మరి నిద్ర లేదని మధ్యాహ్నం పండుకున్నాం. వచ్చేవరన్నా డబ్బనే మాయమైంది సార్. ఇంత అన్యాయమా సార్? కేటీఆర్ పేరు పెట్టుకున్నాడని తన దుకాణం తొలగించారంటూ సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగిన శ్రీనివాస్కు కేటీఆరే స్వయంగా ఫోన్ చేశారు. నా పేరు పెట్టుకున్నందునే నీపై కక్ష సాధిస్తున్నారన్న కేటీఆర్ త్వరలోనే 5 కాకపోతే 10 లక్షలైనా సరే సొంత డబ్బు పెట్టి ఓ కొత్త దుకాణం పెట్టిస్తానన్నారు. తనే స్వయంగా వచ్చి ఓపెన్ చేస్తానని, ఆందోళన విరమించాలని శ్రీనివాస్కు అభయం ఇచ్చారు కేటీఆర్. కేటీఆర్పై ప్రేమతో పేరు పెట్టుకుంటే అసలు దుకాణమే మాయం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు శ్రీనివాస్. అన్న మొత్తం నా బతుకు రోడ్డు మీద పడ్డదన్న. మొత్తం నా అన్యాయం అయిపోయిందన్న. నా సంసారం అంతా గంగడగడ అయిపోయిందన్న. అన్న 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 థ్యాంక్స్ అన్న. అట్లా కాదన్న గింత సార్ సార్ సరే సార్. నమస్కారం సార్. కలెక్టర్ గారు కమిషనర్ గారు నేను ఫ్లెక్సీ తీసేయమన్నారు. ఫ్లెక్సీ తీసేసి నేను యథావిధిగా వచ్చి హోటల్ నడిపించుకున్నా. మబ్బుల 3 గంటలకు వచ్చేటప్పుడు మబ్బుల 3 గంటలకు మా భార్య అనే ఇద్దరం వచ్చినాం. హోటల్ నడిపించుకున్నాం. పోయి ఇంటికి పోయి తిని పండుకున్నాం. పండుకునే మేము మబ్బుల 3 గంటలకు వస్తాం సార్ హోటల్లో. మరి నిద్ర లేదని మధ్యాహ్నం పండుకున్నాం. వచ్చేవరన్నా డబ్బనే మాయమైంది సార్. ఇంత అన్యాయమా సార్? మాకు కనీసం మాట వరుస అరే తమ్ముడు మేము మీకు డబ్బు ఇచ్చినాం, మళ్ళీ మా డబ్బా మేము కూడా పోతున్నాం, నీ సామాను తీసుకొని కూడా చెప్పలేదు సార్. మొత్తం నన్ను రోడ్డు మీద వారేసిరు సార్. ఇప్పుడు మా అన్న కేటీఆర్ ఫోన్ చేసి అరే తమ్ముడు నువ్వు భయపడకు, నువ్వు బాధపడకు, నువ్వు ఏడవకు, ఆయన ఏమైనా చేసుకున్నావు ఏం చేసుకోకు, నీ దయ నువ్వు మంచిగా ఉండు తమ్మి, మేము ఉన్నాము, టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, నీకు అదే మార్కెట్లో నీకు ఆన్నే హోటల్ పెట్టిస్తా, 5 లక్షలే కానీ 10 లక్షలే కానీ నా సొంత జేబులకే ఇస్తా, నువ్వు ఆడ ధర్నా చేయకు ఏం చేయకు, ఆడు నీ కృష్ణుడు ఉన్నాడు అను చెల్లిపో అని చెప్పి పోతున్నా.